నా పేరు బత్తుల వెంకటలక్ష్మి, బలరామకృష్ణ గారు వైఫ్ని. మీ అందరికీ తెలుసు నా గురించి. ఇది నిన్న జక్కంపూడి రాజా గారు అయితే మాజీ శాసనసభ్యులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా ఎంపీటీసీ గురించి అయితే మాట్లాడడం జరిగింది. జక్కంపూడి రాజా గారు, నేను ఎంపీటీసీకి రాజీనామా చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారితో నేనైతే కండువా ఎంచుకోవడం జరిగింది. కానీ నా ఎంపీటీసీ పదవిని మీరు ఆమోదం చేయకుండా ఎంతసేపు మా గురించి మాట్లాడడానికి ఏమీ లేక ఆ ఎంపీటీసీ గురించి మాట్లాడడానికి మీకు అవకాశం దొరుకుద్ది కాబట్టి అది మీకు ఆమోదించకుండా ఆఫీసర్ని భయభ్రాంతులు చేసి నా రాజీనామాన్ని అయితే మీరైతే అంగీకరించకుండా అలా దాచిపెట్టించారు. మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనైతే నా ఎంపీటీసీ పదవిని నేనైతే రాజీనామా ఆమోదించుకున్నాను. మీరు అడవిలో ఉండడం వల్ల నా రాజీనామా పత్రాన్ని మీరు తెలుసుకోలేకపోయారు. నేను రాజీనామా చేసిన విషయం మీరు తెలుసుకోలేకపోయారు. ఒకసారి నియోజకవర్గంలోకి వచ్చి ప్రజల్లో తిరిగితే నా రాజీనామా అనేది నేను చేశానన్న విషయం మీకు అర్థమవుద్ది. ఇది క్లియర్గా చదువుకోండి. ఎందుకంటే మీరు శంకర్తాద ఎంబీబీఎస్, మీకు పూర్తిగా చదవచ్చో రాదో నాకు తెలియదు. ఇది క్లియర్గా అయితే చదువుకుని నా రాజీనామాని మీరైతే చూస్తారనేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా మా గురించి మాట్లాడడానికి ఏమీ ఉండదు కాబట్టి ఎంతసేపు నా రాజీనామాని ఒక ఆడదాన్ని విమర్శిస్తున్నానన్న వింగిత జ్ఞానం మీకు లేక అస్తమాటు నా రాజీనామా గురించి మాట్లాడతారు. మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఒకసారి చూడండి. చూసిన తర్వాత గతంలో మీ పరిపాలన ఏంటో, ఇప్పుడు మా పరిపాలన ఏంటో ఒకసారి చూడండి. మేము అభివృద్ధి కోసం, రాజానగరం ప్రజల అభివృద్ధి కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చాం, కానీ మా సొంత స్వలాభం కోసం అయితే మేము రాజకీయాల్లోకి రాలేదు. మాకు అవసరం లేదు. మీకు ఇంతకుముందే నేను ప్రెస్ మీట్లో చెప్పాను. ఒకసారి ఒక రాజానగరాన్ని అయితే మేము మీటింగ్ పెట్టినప్పుడే చెప్పాం, మాకు ఎటువంటి చరిత్ర, రాజకీయ చరిత్ర లేదు. మేము చెప్పుకోవడానికి మా పూర్వీకులు ఎవరు రాజకీయాల్లో లేరు. కానీ మేము నమ్మి వచ్చింది ఒకటి పవన్ కళ్యాణ్ గారి కోసం, 2 జన సైనికులు మాత్రమే నమ్ముకుని మేము రాజకీయాల్లోకి వచ్చాము. ఆ సత్తా ఏంటో చూశారు మీరు. ఒక ఎంపీటీసీ మొగుడు మీద నువ్వు 35,000 ఓట్లతో ఓడిపోయావు. అదే ఒక ఎంపీటీసీ మీద నువ్వు పోటీ చేస్తుంటే 50,000 మెజార్టీతో ఓడిపోతావు. అది నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు తర్వాత పోటీ చేసే బరిలో నేనైతే నిలబడతాను. మనిద్దరం అయితే పోటీకి వెళ్దాం. నువ్వు ఒక ఎంపీటీసీ మొగుడు చేతిలోనే ఓడిపోయావు. నువ్వు ఎంపీటీసీ మీద పోటీ చేస్తే ఎంత దారుణంగా ఓడిపోతావు అనేది ఒకసారి గుర్తించుకో. తొందరపడి నువ్వేమి వాగ్దానాలు అయి చేసి మళ్ళీ రెండోసారి మడమలై తిప్పొద్దు. నువ్వు మళ్ళీ నేను రాజకీయం సన్యాసం చేస్తాను, నువ్వు రెండోసారి మాట్లాడొద్దు. ఎందుకంటే నువ్వు చేసిన వాగ్దానాలు ఏమి నెరవేర్చుకోవు, ఆ విషయం మాకు తెలుసు. నువ్వు ఎంతసేపు ఆడపిల్లలు పెట్టుకున్న సారి గురించి లేకపోతే దేవుడి గురించే మాట్లాడతావు. నువ్వు ఎన్నిసార్లు ఆ దేవుడి గుడికి వచ్చావు ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు నెగ్గడానికి ఎన్ని పూజలు చేయించుకున్నావు ఒకసారి ఆ గుడి దగ్గరకు వచ్చావు ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మాకున్న ధైర్యం ఒకటే పవన్ కళ్యాణ్ గారు, 2 జన సైనికులు, వీళ్ళిద్దరు అండ చూసుకునే మేమైతే ఈ రోజు ఈ స్థానంలో అయితే నిలబడ్డాం. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రిపబ్లిక్ డే రోజునైతే రాజానగరం సీట్ని అయితే ఫస్ట్ అనౌన్స్ చేశారు. ఆయన టికెట్ కూడా అనౌన్స్ చేసుకోకుండా నా భర్త సీట్ని అయితే ఆయన అనౌన్స్ చేశారు. అదొకసారి నువ్వు దృష్టిలో పెట్టుకో. నువ్వు నేను సరిగ్గా రాజకీయం చేయలేదంటున్నా. నువ్వు రాజకీయం ఎందుకు చేయలేదు? 4 బలరామకృష్ణని, 2 వెంకటలక్ష్మిలు అనేది డూప్లికేట్ తీసుకొచ్చి పెట్టావు. అప్పుడు కూడా నా పేరు చూసి నా అభిమానులు నా వెంకటలక్ష్మి అనే పేరు మీద 5,000 ఓట్లు వేశారు. మీరందరికీ తెలియని విషయం ఏంటంటే మనం అందరం 35,000 చిల్లరే వచ్చే ఓట్లు మెజార్టీ అనుకున్నాం. వీళ్ళ బలరామకృష్ణలో వెంకటలక్ష్మి పేర్ల మీద ఓట్లన్నీ మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మేము 50,000 మెజార్టీతో గెలిచాము. అది మీరు ఒకసారి చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ లో 2 చోట్లకే ప్రచారానికి వెళ్ళారు. 1 పిఠాపురం, 2 రాజానగరం నియోజకవర్గం. నువ్వు బతిమాలి నేను ఓడిపోతాను, ఒక ఎంపీటీసీ మొగుడు చేతిలో నేను ఓడిపోతున్నాను, కాళ్ళ ఏళ్ళ పడితే ఆయన ప్రచారానికి అయితే వచ్చారు. అది నువ్వైతే ఒకసారి దృష్టిలో పెట్టుకుని మాట్లాడు. నువ్వు చాలా గట్టిగా ప్రయత్నించావు. కాకపోతే జనాలు నీ మాయలో పడి నిన్ను నమ్మక ఎప్పుడో నిన్నైతే దూరంగా పెట్టారు. నువ్వు ఇంట్లో తల్లిని తమ్ముళ్ళే నెగ్గలేనన్నాడు. మాట్లాంటి వాళ్ళ కోసం నువ్వు ఎన్నో తలపెడతావు. అయినప్పటికీ మాకున్న ధైర్యం ఒకటే, పైన పవన్ కళ్యాణ్ గారు, కింద జన సైనికులు. నువ్వు ఏ రోజైతే మమ్మల్ని విమర్శిస్తావో పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మరుసటి రోజే పిలిచి మాకు ఒక మంచి హోదా అనేది కల్పిస్తారు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి దేవుడు మాకు ఆశీర్వాదాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి చేతులు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈవేళ మమ్మల్ని దూషించావు, రేపు మంచిది ఏదో మాకు రాబోతుంది, అందుకే నువ్వు దూషించావు. అది నువ్వు గుర్తు పెట్టుకుని మధ్యలో నువ్వు ఎంతసేపు ప్రజలకి ఏం కావాలో చూసుకొని ఆ ప్రజలకి
ప్రజల తరపున పోరాడు. ఒక కరెంటు స్తంభం అడుగేంత. ఎందుకంటే కరెంటు స్తంభం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను రాజీనామా చేసింది ఎంపీటీసీకి రాజీనామా చేసింది నువ్వు 4 వీధి లైట్లేయక, 4 కరెంటు స్తంభాలేయక నేను రాజీనామా చేశాను. నేను ప్రజలకి ఎన్నో చెప్పి వచ్చాను. నా ఊళ్ళో గ్రామ ప్రజలకి 4 కరెంటు స్తంభాలు వేయించలేనిది నేను రాజకీయం ఎలా చేయగలననేసి ఆ రోజు నేను రాజీనామా మీ ఇంటికి 4 కరెంటు స్తంభాలు కానీ వస్తే నువ్వు మాట్లాడిన